ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన నేత పవన్ కళ్యాణ్ వైసీపీ బ్యాచ్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి తరహా ట్రీట్మెంట్ ఇప్పిస్తానని చెప్తున్నారు. కేవలం నిన్న మాత్రమే కాదు, నిన్నేమో జనసేన సమావేశంలో మాట్లాడారు. అదే క్రమంలో 2 రోజుల క్రితం కూడా వైసీపీ బ్యాచ్కి గట్టి వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి తరహా ట్రీట్మెంట్ ఇప్పిస్తానని చెప్తున్నారు. యోగి తరహా ట్రీట్మెంటు అంటే కాలు కాలు కీలు కీలు అని వివరించి మరీ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కంటే ఒక 2 రోజుల ముందు జాగ్రత్త గమనిస్తే ఆంధ్రప్రదేశ్ మంత్రి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా వైసీపీ బ్యాచ్ మీద గట్టిగా రెస్పాండ్ అయ్యారు. రెడ్ బుక్లో కేవలం 3 పేజీలు మాత్రం అయిపోయాయి, మిగతా పేజీలు ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తామన్నట్టు ఆయన మాట్లాడారు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య ఘాటుగానే మాట్లాడుతున్నారు. అంటే కూటమి నాయకుల ప్లాన్ ఏంటి? వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టబోతున్నారా? నాయకుడిని అరెస్ట్ చేయబోతున్నారా? వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు? అంటే ప్రధానంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఉన్న కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలుపెట్టి కింది స్థాయి కేడర్ వరకు ఒక బెదిరింపు వైఖరి. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి మొన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాలు సేకరించామని చెప్పేసి గవర్నర్ గారికి వాటిని సమర్పించే క్రమంలో మీడియాతో మాట్లాడుతూ, ఎవరైతే మెడికల్ కాలేజీ టెండర్లు దక్కించుకుంటారో వాళ్ళందరినీ కూడా తన అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో జైల్లో పెడతానంటూ బెదిరించారు. ఇది పారిశ్రామికవేత్తల్ని బెదిరించడం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు అధికారులను బెదిరించారు, బట్టలోటి తీస్తానని. కొంతమంది పోలీసు అధికారుల పేర్లు చెప్పి మరి సప్త సముద్రాలు అవుతున్నా సరే ఈదొకొచ్చి మరి మీ సంగతి చూస్తానని పేర్లు చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అంటే ఇది అధికారులను బెదిరించడం, పారిశ్రామికవేత్తలను బెదిరించడం కిందకు వస్తుంది. అంటే భయపెట్టే క్రమం. అదే క్రమంలో సరైన నాయకుడి తగ్గట్టే కింద క్యాడర్ కూడా ఉంటుంది కాబట్టి కింద వాళ్ళు కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి మాట ధోరణి, బూతులు కావచ్చు, బెదిరింపు ధోరణి కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, రప్ప రప్ప అంటూ ప్లేకార్డు ప్రదర్శించడం, గంగమ్మ జాతరలో పొట్టేలను నరికినట్టు నరుకుతామని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేయటం. అంటే ఇవంతా కూడా ఒక రాంగ్ సంకేతాలు, రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైనటువంటి సంకేతాలు పంపడం. ఇది కూడా ఒక పక్కన పెడితే, ఇంకొక పక్కన రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా అది కులాల గొడవగా మార్చే ప్రయత్నం చేయటం. కమ్మలకి కాపులకి తగాద పెట్టాలని చూడటం, కాపులకి దళితులకి తగాద పెట్టాలని చూడటం, దళితులకు కమ్మలకు తగాద పెట్టాలని చూడటం. ఇట్లా సామాజిక వర్గాల వారీగా గొడవలు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం. పిఠాపురంలో పిల్లల మధ్య ఏదో ఇష్యూ జరిగితే దానికి కులాల గొడవగా మార్చే ప్రయత్నం చేశారనేది. అంతకుముందు ప్రకాశం జిల్లాలో కందుకూరు దగ్గర అక్కడేదో 2 కుటుంబాల మధ్య ఇష్యూ నడిస్తే దాన్ని కులాల గొడవగా మార్చే ప్రయత్నం చేశారు. ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో చాలా సీరియస్గా ఉన్నాయి. వైసీపీ అధికారంలో రావటం కోసం మనుషుల మధ్య, కులాల మధ్య, వ్యక్తుల మధ్య గొడవలు పెట్టాలని చూడటం, వ్యక్తిగత దూషణలు దిగటం, అధికారులని పారిశ్రామికవేత్తల్ని భయపెట్టడం, అంటే రాష్ట్రంలో ఒక అశాంతి వాతావరణాన్ని క్రియేట్ చేయటం, దాని ద్వారా పెట్టుబడులు రాకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం. ఇప్పుడు అధికారం పైన వైఖరి మారలేదు అన్నట్టుగా ఉంది కాబట్టి వీళ్ళకి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తేనే మాటింటారు అనేటువంటి ఒక ఆలోచనకి ఏమన్నా కూటమి నాయకులు వచ్చారా? మామూలుగా వైసీపీ నాయకులు అరెస్టు జరగట్లేదని కాదు, జరిగాయి. ఖచ్చితంగా చాలామంది వైసీపీ నాయకులు అరెస్టులు జరిగాయి. లేటెస్ట్గా బోర్గడ్డ అనిల్ కుమార్ చెప్పారు, ఎలాంటి ట్రీట్మెంట్ అతను దక్కింది అనేటువంటిది ఆయన చెప్పుకున్నాడు. సో అది నిజమా కాదా పక్కన పెడితే ఆయన చెప్పుకున్నాడు, అది కూడా పెద్ద వైరల్గా మారింది. చాలామంది వైసీపీ నాయకులు అరెస్టులు జరిగాయి. కానీ వైసీపీ వైఖరిలో ఎలాంటి తేడా రావట్లేదు. కారణం ఏంటంటే కూటమి సాఫ్ట్ కార్నర్గా పోతుంది. అరెస్టుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది, అభివృద్ధి మీద ఫోకస్ ఉండాలి, వైసీపీకి కూటమికి తేడా ఉండాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి సహజ ధోరణి వల్ల పెద్దగా అరెస్టుల మీద ఫోకస్ చేయట్లేదు. దాని ఫలితంగా వైసీపీలో సహజంగా అరెస్టులు చేసినా సరే వాళ్ళకి అరెస్టులు, కేసులు, జైళ్ళు ఇవి కొత్తగా అనిపించట్లేదు. వాళ్ళకి ఏమి పెద్ద భయం కూడా అనిపించట్లేదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అది వైసీపీ పార్టీ అని నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే ఇచ్చిన స్టేట్మెంట్ అది వైసీపీ పార్టీ లాగా కనపడలేదు, అది రౌడీ గ్యాంగ్ లాగా కనపడతా ఉంది.
అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. సో ఏది ఏమైనా వైసీపీ వైఖరి పట్ల చేస్తున్నటువంటి పని పట్ల కూటమి నాయకులు సీరియస్గా ఉన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సోషల్ మీడియా యాక్ట్ కూడా అంటే నియంత్రణ యాక్ట్ గతంలోనే పట్టుకురావాలని అనుకున్నారు. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియా నియంత్రణ చట్టానికి కనుక పట్టుకొస్తే అది ప్రజాస్వామిక హక్కుని కారరాసినట్టు అవుతుందేమో. అంటే ఒక చట్టం చేయటం పెద్ద విషయం కాదు. కానీ దాన్ని ఎవరు ఎలా అమలు చేస్తారనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు కూటమి ఒక రకంగా అమలు చేయొచ్చు, రేపు వైసీపీ అధికారం వస్తే వేరే రకంగా అమలు చేయొచ్చు. కాబట్టి ఇలాంటి చట్టాలు మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందని కారణం చేత ప్రస్తుతానికి దాన్ని హోల్డ్లో పెట్టారు. కానీ ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు, బెదిరింపు ప్రచారాలు, బూత్ ప్రచారాలు, వీటన్నిటిని అడ్డుకోవాలంటే ఒక చట్టం తీసుకురావాలని కూడా అనుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. అది పక్కన పెడితే వైసీపీ నాయకుల విషయంలో అరెస్టులు పెట్టే విషయం కావచ్చు, కేసులు పెట్టే విషయం కావచ్చు, వాళ్ళని అడ్డుకునే విషయం కావచ్చు, కఠినంగా ఉండాలి, కఠినంగా వివరించాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా మాత్రం వాళ్ళ స్టేట్మెంట్ నుంచి అర్థమవుతున్న విషయం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, లోకేష్ గారు మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది, ఇవన్నీ కూడా ఒకదానికొకటి పరిశీలించుకున్నప్పుడు వీళ్ళు అనుకునేది ఏంటంటే ఒక 15 సంవత్సరాల కూటమి అధికారంలో ఉండాలి, డెవలప్మెంట్ కంటిన్యూ కావాలి, రాష్ట్రానికి ఒక స్టెబిలిటీ వచ్చే వరకు కూటమి ఒక డెమోక్రటిక్ వాతావరణం ఏర్పడి ఒక స్టెబిలిటీ పూర్తి స్థాయిలో వచ్చేంత వరకు ఈ అన్డెమోక్రటిక్ మెథడ్లన్నీ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేంత వరకు కూటమి సస్టైనబుల్గా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉంటేనే రాష్ట్రం అనేది ఒక డెవలప్మెంట్ మోడ్లో ముందుకెళ్తుంది, ఒక విజన్తో ముందుకెళ్తుంది అని చెప్పేసి ఆలోచనతోటి ఈ బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు ఉన్నాయి. వాళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం 15 సంవత్సరాలు కలిసే ఉంటాం అనేటువంటి మాట. కాబట్టి ఈ ఆలోచనతో ఉన్న వాళ్ళకి కొంత డిస్టర్బెన్స్డ్గా ఉన్నటువంటి ఈ వైసీపీ ఐడియాలజీ ఏదైతే ఉందో దాని మీద కొద్దిగా కఠినంగానే ఉండాలి అనేటువంటి ఆలోచనకి వచ్చారనేటువంటిది మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది. వైసీపీకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం, వైసీపీ చేస్తున్నటువంటి ఆందోళనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ ప్రచారాలు, వీటన్నిటి మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.